హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే చూడండి ఫ్రెండ్స్, మా రైతన్న అయితే ఉదయం నుంచి బాగా పడుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి, చాలా డొంక అనేది సెలుపుతున్నాడు ఫ్రెండ్స్ మా రైతన్న. చూడండి, మా ఏరియా అయితే చాలా పెద్ద పెద్ద తుప్పాలు ఉంటాయి. ఆ తుప్పాల లోపల ఏముందో మాకైతే తెలీదు. పెద్ద పెద్ద పాములు ఉండొచ్చు, అడవి పందులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు ఫ్రెండ్స్. చూడండి, చాలా పెద్ద డొంక ఫ్రెండ్స్. దీనైతే మా రైతన్న అయితే ఒక్కడే ఉదయం నుంచి ఎంతో కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి, మీకైతే సెల్ఫీని చూపిస్తాను దగ్గరుండి ఫ్రెండ్స్. చూడండి, సెల్ఫీని తర్వాత ఈ విధంగా తయారవుద్ది అనమాట. ఈ విధంగా ఇది సెల్ఫీని తర్వాత ఈ విధంగా తయారవుద్ది. దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ గడ్డిని అయితే జల్లేస్తాడు గట్టుకు పడేసి మరి ఇక్కడైతే ఏం ఉడవాలనుకుంటున్నాడో, ఏం విత్తాలనుకుంటున్నాడో అదైతే చేస్తాడు ఫ్రెండ్స్. మరి అయితే చూడండి, ఉదయం నుంచి అయితే ఎంతో కష్టపడిపోతున్నాడు ఫ్రెండ్స్. చూడండి, అవి అయితే ఓన్లీ ముళ్ళు చెట్లే ఫ్రెండ్స్. చూడండి, మా రైతన్న నరికేటివి. చాలా కష్టంతో కూడిన పని ఇది. చాలా ఇబ్బంది పడతాం, అయినా తప్పదు. ఈ భూమిని సదునుగా చేయాలంటే తప్పదు ఫ్రెండ్స్. తప్పకుండా పని చేయాల్సిందే. మా ఏరియాలో అయితే ఈ పనులు కామనే. చాలా కష్టపడుతుంటారు మా రైతన్నలు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ముళ్ళు చెట్లు ఉండడం బట్టి కింద అయితే గత్తం అనేది చాలా ఎక్కువ అవుద్ది అనమాట. ఆ ఆకులని మొత్తం రాలిపోయి అదే గత్తంగా తయారవుద్ది. దీని కింద ఏటి పండించినా చాలా నీట్గా పండుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే దీంట్లో ఏటి పండిస్తాడో నేనైతే ఇంకో వీడియో తప్పకుండా పెడతాను ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని చూడండి, మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మా రైతనైతే ఎంతో కష్టపడి నరుకుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా రైతనైతే ఎంత కష్టపడి సెలుపుతున్నాడో మీకైతే చూపిస్తున్నాను దగ్గర నుంచి. చాలా సులువుగా అనేది నరకాలి ఫ్రెండ్స్, లేకపోతే కత్తి అనేది మా కాలుకి కానీ చేలికి కానీ తగిలిస్తుంది. చూడండి, మా రైతన్న అయితే ఎంత చక్కగా చెప్తున్నాడో మీకైతే చూపిస్తాను. ముక్కలు ముక్కలుగా చేయాలి ఫ్రెండ్స్. ఒకేసారి కింద నరికేస్తే జల్లడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అదే ఈ ముళ్ళ చెట్టుని ముక్కలుగా చేస్తే ఇలా తీసి జల్లడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కిందకి నరకకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముక్కలుగా నరుక్కొని కింద మొదలకి రావాలి. ఆ విధంగా నరికితే చాలా సింపుల్గా అయితే నరుక్కుంటుంది ఈ ముళ్ళ చెట్టు. చూడండి, మొత్తం పైన చివరి మొత్తం నరికేసి ఇప్పుడైతే చెట్టు నరికాడు. కింద మొదలకి ఒకేసారి నరికితే పైకి ముళ్ళు అనేది మన పైన పడిపోద్ది కాబట్టి చాలా సింపుల్గా నరకాలి ఫ్రెండ్స్. నా వీడియో అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వర్షం వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, వర్షం వస్తుంది కానీ తప్పదు. మరి రైతన్నైతే సెలుపుతూనే ఉన్నాడు. చాలా పెద్ద వర్షం వస్తుంది ఫ్రెండ్స్. కిందనైతే పొలాలు ఉన్నాయి చూడండి. పొలాలు అయితే చాలా నీట్గా కనిపిస్తున్నాయి, మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, చూడండి, మా రైతన్నైతే వర్షం వస్తుంది కానీ చాలా చెమటతో తడిసిపోయినాడు ఫ్రెండ్స్. చూడండి. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.